హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఫేమస్ తడికిలపూడి గోతుల దగ్గరికి అయితే వచ్చాం. ఈ గోతులకున్న చరిత్ర వేరు, ఈ గొయ్యలకున్న లోతే వేరు అనమాట. మీలో ఎవరికైనా నడుం నొప్పి గనక కావాలనిపిస్తే ఖచ్చితంగా ఈ గోతుల్లో అయితే ఒక్కసారి అయితే ప్రయాణం చేయండి. నడుం నొప్పి ఉన్న వాళ్ళకైతే నడుం అయితే ఇరిగిపోద్ది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా నడుం నొప్పి అయితే వస్తుంది మీకు. గోతులకున్న చరిత్ర ఈ రోజుది కాదనమాట. గత 4-5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఈ గోతుల్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయితే దీన్ని అయితే చేద్దాం అనుకున్నారేమో, నాకైతే తెలియదు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఈ గోతులను అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారనమాట. నాకు తెలిసి ఈ రోజు ఈ గోతులుగా ఉన్నాయి, కొన్ని రోజుల్లో పెద్ద చెరువుగా మారబోతుంది. దాని తర్వాత సముద్రంలా మారి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త సముద్రాన్ని కూడా వీళ్ళైతే డెవలప్ చేసేలాగైతే కనబడుతున్నారు. ఓకే, ఇదంతా బానే ఉంది. ఎంత ఘన చరిత్ర కలిగిన ఈ గోతుల్ని చూడాలంటే మేము ఎలా రావాలి, ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలని మీకు డౌట్ అయితే రావచ్చు. ఏమీ వద్దనమాట. ఏలూరు నుంచి కనుక మీరు వస్తే జంగారెడ్డిగూడెం బస్సు అయితే ఎక్కండి. జంగారెడ్డిగూడెం కనుక వస్తే జంగారెడ్డిగూడెం టు ఏలూరు బస్సు అయితే ఎక్కండి. కరెక్ట్ గా మధ్యలో తడికలపూడి అనే గ్రామంలో ఈ అద్భుతమైన గోతులు అయితే మీరైతే చూడొచ్చు. బస్సులోనే మీరైతే రండి. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదన్నమాట. అసలు ఏ పార్టీ ఎటు నుంచి వెళ్ళిపోద్దా అని భయం అయితే మనకైతే వేస్తూ ఉంటది. అంటే ఉయ్యాలు ఊగుతున్నామా అనే విధంగా బస్సులో అయితే వస్తూ ఉంటది. ఇంకా కారు అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కింద బంపర్ పగిలిపోద్దామో, టైర్ ఎటో గట్టి వెళ్ళిపోద్దామనే డౌట్లు కూడా మనకైతే వస్తాయి. నిజంగా ఇదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ప్రతి గొయ్య మనం దాడుతుంటే 3D లో ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే వస్తుంది. ఓకే, మనం అయితే ఇప్పుడు ఈ గోతులను అయితే చూద్దాం. నిజంగా రాబోయే రోజుల్లో ఇది సముద్రంలా మారబోతుంది కాబట్టి అసలు ఈ గోతుల సైజ్ ఎంత, ఈ గోతులు ఎలా ఉన్నాయి అనేది మనం అయితే చూద్దాం. తర్వాత మీరు కూడా ఒకసారి బస్సులో అయితే వచ్చి అయితే చూడండి. ఖచ్చితంగా బస్సులోనే రండి. ఇప్పుడైతే నేనైతే చూపిస్తా, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ది గ్రేట్ తడికెళ్ళిపడి గోతులు అనమాట. అసలు నిజంగా ఈ గోతులను చూడాలంటే మనకైతే అదృష్టం అయితే ఉండాలి. ఈ గొయ్యి ఎంత ఉందో ఒకసారి అయితే చూద్దాం. రౌండ్ గా భలే ఉందన్నమాట. అదిగోండి, పర్లా కొద్దిగా బానే ఉంది. ఒక 4-5 రోజుల్లో పెద్ద గుంతలాగా అయితే ఇది అయితే మారిపోద్ది. అసలు ఎటు చూసినా గుంతలతో నిండిపోద్ది అనమాట ఈ రోడ్డు. ఇది తడికెలపూడి కాకుండా గుంతలపల్లి అని కూడా రాబోయే రోజుల్లో పేరు మార్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ గుంతలు అంత ఫేమస్ అయితే అవబోతున్నాయి కాబట్టి. నిజంగా అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. మీరు బండి మీద అయితే రావద్దు. ఎవరో పాపం బండి మీద వస్తున్నారు చూడండి. కొద్దిగా పెద్దవాళ్ళలాగా అయితే వాళ్ళైతే ఉన్నారు. బండి మీద వస్తే ఈ గోతుల్ని మీరు అంత ఇదిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. కానీ ఆర్టీసీ బస్సులో గనక మీరు వచ్చారా, మీ టికెట్ వర్త్ అయితే ఖచ్చితంగా ఈ స్టార్టింగ్ గోతులకి మీకైతే అయిపోద్ది. నిజంగా ఫ్రెండ్స్, నేనైతే నిజం చెప్తున్నాను. మనకైతే అదృష్టం ఉండాలి. 2025వ సంవత్సరంలో కూడా ఇలాంటి గుంతల్లో మనం ప్రయాణం చేస్తున్నామంటే మనం ఏదో జన్మలో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి గుంతల్లో మనం అయితే ప్రయాణం అయితే చేయలేమన్నమాట. అసలు ఎవరికి వస్తుందో ఫ్రెండ్స్ ఈ అదృష్టం చెప్పండి. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి చెరువుల్లో నుంచి అలాగా ట్రాక్టర్లు, లారీలు చూస్తున్నారు కదా, అదేంటి బండ్లు, ఇవన్నీ తోలుకుని చెరువుల్లో వెళ్ళే అదృష్టం ఎవరికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అసలు మామూలుగా ఉండవు. ఒక్కొక్క గుంత ఒక్కొక్క రకంగా అయితే ఉంటది. ఇంకోండి, ఇవి వేరే గుంతలు అనమాట. ఇందాక చూస్తుంది మనం ఒక గుంతలో, ఇది వేరే గుంతలో. అసలు ఒక్కొక్క గుంత చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటదో. అసలు పడితే మాత్రం ఖచ్చితంగా కింద పడిపోతాం అంతే. వర్షాకాలంలో ఇక్కడ పోనీ నడిచి వెళ్దామన్నా కుదరదు. బండి మీద పొరపాటున ఇప్పుడు ఈ పక్కన గట్టులా కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్తే పర్లేదు. ఆ పక్కన చెరువులోకి వెళ్తే మాత్రం బండి ఎక్కడ దిగబడిపోద్దో కూడా తెలియదు. అసలు ఆ ప్లానింగ్ ఎవరు ఇచ్చారో కానీ తెలియదు. కానీ వీళ్ళకి అసలు భలే ప్లాన్ వేశారు ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇంకోటి ఈ గొయ్యి చూడండి. ఇది ఆల్రెడీ చెరువు అయితే అయిపోయింది. మినీ చెరువులు ఇవన్నీ. ఈ విధంగా ఈ గుంతలను అన్నిటినీ చూస్తుంటే మీకు కూడా ఒక్కసారైనా వీటిని ఎక్స్పీరియన్స్ చెయ్యాలని అనిపిస్తుంది కదా. నిజం చెప్పండి, ఖచ్చితంగా రండి. ఆర్టీసీ బస్సులోనే మీరైతే రండి. ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోద్ది. మీకు అదరకపోతే నన్ను అయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. వాళ్ళందరికీ అదరగొట్టే బాధ్యత అయితే నాదనమాట. చూడండి, అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ గోతుల్ని ఎవరు డిజైన్ చేశారో, ఆ ఇంజనీర్ ఎవరో నాకైతే తెలియదు. కానీ అసలు ఒక్కొక్కటి భలే షేప్ లో ఉన్నాయి కదా. ఇదైతే చెరువు అయిపోయింది చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్ లో ఒక గుంత కొన్ని రోజులు పెద్ద అయితే అయిద్దని. ఆ విధంగా స్టార్ట్ అయ్యి పెద్ద అయిన చెరువులు అనమాట ఇవి. ఈ విధంగా అసలు ఎలా డెవలప్ చేయాలనిపించిందో నాకైతే తెలియదు. కానీ బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. అసలు నిజంగా ఇంత డెవలప్మెంట్ అనేది నేను ఆశ్చర్యపోయాను. అసలు 2025 లో ఈ రేంజ్ డెవలప్మెంట్, ఇలాంటి రోడ్లో మనం ప్రయాణం చేస్తున్నందుకు మనం అయితే నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. నిజం ఫ్రెండ్స్, ఎవరికి వస్తుంది ఫ్రెండ్ ఈ అవకాశం? చూడండి ఫ్రెండ్స్, అసలు చెరువుల్లో లిటరల్ గా చెప్పాలంటే
మనం రోడ్డు మీద అయితే వెళ్ళట్లేదు. మీరు చూసుకుంటే చెరువులు ఇవన్నీ చెరువుల్లోనే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా చెరువు మధ్యలో రోడ్డు వేశారు ఫ్రెండ్స్. అది వేసిన వాళ్ళ తప్పే కదా! ఇప్పుడు మళ్ళీ ఆ చెరువులు చెరువుల్లాగా అయితే మారిపోతున్నాయి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే అండి, నిజంగా లిటరల్లీ చెప్పాలంటే ఈ రోడ్డులో ప్రయాణం చేస్తుంటే ప్రతి ఒక్కరికి నరకం కనపడుతుంది. ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే వీలైనంత త్వరగా ఈ 2, 3 కిలోమీటర్ల గుంతలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఓకే. ఇప్పుడు రోడ్డేసినా నిలబడదు అది ఇది అని చెప్తారు కాబట్టి కనీసం ఆ గుంతల్లో ప్యాచీలైనా వేసి దాని తర్వాత త్వరగా రోడ్డెయ్యాలని నేనైతే కోరుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఓకే గాని, తెలియని వాళ్ళు పొరపాటున రాత్రిపూట ఈ రోడ్డు పైన వచ్చారా, ఖచ్చితంగా చాలా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వీలైనంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం చూపించాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ రోడ్డు పైన ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒక్కసారి ఇది చూసుకుంటే పెద్ద గట్టులాగా అయితే ఉంది. పొరపాటున తెలియని వాళ్ళు వేగంతో గనక ఈ గట్టు దగ్గరికి వస్తే లెగిసి ఎక్కడికో పడతారనమాట. అలాంటి గుంతలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఇక్కడ రోడ్డు వెయ్యాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి గుంతలు ఇంకా ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వాటి మీద కూడా మనమైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.